హలో దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, వేడిగా పునుగులు అయితే చేసేసాను. ఈవినింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి. ఎలా చేయాలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా కావాలి. నైట్ మీరు ఒక గిన్నెలోకి ఉద్దిపప్పు బియ్యం అని నానపెట్టుకోవాలి. మీరు ఎక్కువ బియ్యం నానపెట్టుకోండి. కొంచెం 70% బియ్యం, ఒక 60% 50% ఉద్దిపప్పు నానపెట్టుకొని నైట్ అంతా అలాగే ఉండనిచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మొత్తం కడిగి అంటే నీళ్ళంతా వంపేసి ఉద్దిపప్పు మిక్సీలో వేసేసి ఇంకేముంది మెత్తగా మిక్సీ పట్టుకోవాలంటే ప్రాసెస్ అంతా ఉప్పు వేయకుండా పట్టుకోవాలి. మిక్సీలో సాల్ట్ వేసుకుంటూ మిక్స్ చేసేటప్పుడు వేయాలి. అది ఎప్పుడో చెప్తాను. మిక్సీ పట్టుకున్నాక మొత్తం క్లీన్గా అంటే మెత్తగా ఉండేటట్టు పట్టుకోవాలి. అంటే బియ్యం ఎక్కువ వేస్తారు కదా, గింజలు కాకుండా నీట్గా పట్టుకున్నాక ఆ మిక్సీ జార్లో ఉన్న పిండిని తీసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా వేసుకొని బాగా కలితిప్పాలి. కలితిప్పిన తర్వాత దాంట్లోకి ఏముంది, మీకు తగినన్ని అంటే మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరకాయలు అండ్ ఎండుమిర్చి వేయకూడదు, పచ్చిమిరకాయలు, జీలకర్ర అండ్ సోడా, సాల్ట్ కొంచెం వేసుకొని బాగా ఆ మిశ్రమాన్ని అనేది మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నాకు స్పైసీ కొంచెం ఎక్కువ కావాలనిపించేసి ఒక పచ్చిమిరకాయలు 4 తీసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకేముంది, ఇంకా చట్నీ కూడా ఎలా చేయాలో చెప్తాను చూసేయండి. ఫస్ట్ వేరుశనగ పప్పునాలు తీసుకొని మంచిగా బాండీలో వేయింపిన తర్వాత పొట్టంతా తీసేసి ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అండ్ దాంతోపాటు పచ్చిమిరకాయలు కూడా బాగా వేయించేసి మిక్సీ అనేది పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోవచ్చు. లేదు మాకు కొంచెం గట్టిగా ఉండాలంటే లైట్గా వాటర్ వేసుకొని పట్టుకోవచ్చు. ఇంకా మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు అనేది లాస్ట్లో చెప్తాను. తాలింపు వేసుకొని తినేయచ్చు. అండ్ ఇక్కడ ఇంకా ఆ మిశ్రమాన్ని కలిపే ప్రాసెస్ చేయండి. ఇందాక తీసుకున్నారు కదా ఉద్దిపప్పు, అది ఆ మిశ్రమాన్ని తీసుకొని దాంట్లోకి కొన్ని పచ్చిమిరకాయలు, మీకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు మీ స్పైసీకి తగ్గట్టు, దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ సోడా అండ్ జీలకర్ర వేసి మంచిగా మిశ్రమం చేసుకున్న తర్వాత ఒక గ్యాస్లో ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం నూనె వేసుకోవాలి. ఆ కళాయిలోకి మీరు ఇంకా పునుగులు అనేది వేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను చిన్నగా వేసుకుంటా. పునుగులు అనేవి చిన్నగా వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటాయి. బోండాలు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అలా కాకుండా ఇలా చిన్న పునుగులు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అటువైపు కూడా తిప్పేసి అటు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఇంకేముంది ఒక ప్లేట్లోకి తీసేసుకోవడం. పునుగులు అయిపోయాక ఇంకా ఏముంది, మీరు తాలింపు వేసుకొని చట్నీలో తాలింపు వేసుకొని తినేయచ్చు. ఇక్కడ నేను తాలింపు వేస్తున్నాను. ఒక గిన్నెలోకి నూనె అండ్ జీలకర్ర, ఉద్దిపప్పు అండ్ పచ్చెనగపప్పు, కొంచెం ఎండుమిర్చి వేసుకొని బాగా కరివేపాకు వేసుకొని బాగా కలిపి ఇంకేముంది, మీరు దేంట్లో అయితే మిక్సీ పట్టుకున్నారో వేరుశనగ పప్పునండి దాంట్లోకి ఈ తాలింపు వేసుకొని తినేయడమే. అంటే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ అయ్యి నచ్చితే సబ్స్క్రైబ్. సీ యూ.